సోదరులకి నమస్కారం. నా పేరు వెంకటరాముడు. ఈరోజు మనం మొక్కజొన్నలో గడ్డి మందు ఎలా వాడాలో తెలుసుకుందాము. అంటే చాలామంది రైతులు ఇలా వాడడం వల్ల మనకే చేను ఎర్రగయి చనిపోయే అవకాశాలు గూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ 3 విషయాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న గడ్డి మందులైతే వాడడం మొక్కజొన్న మలిసిన తర్వాత మనం వాడే మందు ఏదైతే ఉంటదో మొక్కజొన్న అంటే మొక్కజొన్న సాళ్ళపై కాకుండా గడ్డి ఏదైతే ఉందో గడ్డి భాగం మాత్రమే స్ప్రే చేయాలి. కొన్ని రకాలు చాలా సున్నితంగా ఉంటాయి. మనం మందు స్ప్రే చేసే మందును గూడా తట్టుకోలేవు. అందుకనే మనకి ఏదైతే గడ్డి పాయింట్ ఉందో, ఆ గడ్డి పాయింట్‌లో మాత్రమే స్ప్రే చేసుకోవడం వల్ల మంచిది. కొద్ది తగిలితే ఏం గాదు గానీ, మొత్తానికి మన గడ్డికి కొట్టినట్టే మొక్కజొన్న సాళ్ళకు మాత్రం అసలు ఎప్పుడు స్ప్రే చేయవద్దండి. ఇది నేను ఫస్ట్ పాయింట్ నేను గమనించాను. రెండోదొచ్చేసి మనం మొక్కజొన్నలో తడి ఉన్నప్పుడే స్ప్రే చేయాలి. ఎందుకంటే, మనము స్ప్రే చేసే అట్రజన్నే తీసుకుందాం ఫస్టు. తడి ఉన్నప్పుడే స్ప్రే చేయాలని ఎందుకంటారంటే, మనం స్ప్రే చేసే మందు ఏదైతే ఉందో గడ్డి వేర్ల దగ్గరికెళ్ళాలనమాట. గడ్డి వేర్ల దగ్గరికెళ్ళినప్పుడు ఏదైతే శ్వాసక్రియ ఉందో, న్యూట్రిషన్ తీసుకునే ఆహ్, ఈ రసాయన చర్య ఏదైతే ఉందో జరగకుండా ఆపేసి ఒక మొక్కని చంపేలా చేస్తుంది. ఈ గడ్డి మందు వెళ్ళి. అది మనము తేమ లేనప్పుడు స్ప్రే చేయడం వల్ల ఏమైతదంటే, మన మొక్కజొన్న పైనే అంటే మట్టి పొరల పైనే పేరుకుపోయి మొక్కజొన్న వేర్ల దగ్గరైతే ఉండిపోతుంది. అలా ఉండిపోవడం వల్ల మొక్కజొన్న ఎర్రగా దెబ్బతినే అవకాశాలు కూడా చాలా వరకుంటాయి. అందుకని ఎప్పుడైతే మనము తేమ ఉంటదో అప్పుడు మాత్రమే స్ప్రే చేసుకునేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. మూడోదొచ్చేసి చాలా వరకి మనము రైతులు ఇసుక పొలాల్లో గూడా మొక్కజొన్న వేస్తూ ఉంటారు. అట్రజిన్ అనే మందు ఎకరాకి 500 గ్రాములు అయితే స్ప్రే చేయకండి. 300 గ్రాములే సరిపోతూ ఉంటాయి. 500 గ్రాములు స్ప్రే చేయడం వల్ల మొక్క ఎరిపెక్కి చనిపోయే ప్రమాదం గూడా ఉంటది. అందుకని ఈ ఇసుక నేలలో 300 గ్రాములు మన రైతు 300 గ్రాములకు మించి స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. స్ప్రే చేసినా మనకి మొక్కలకి ఇది అట్రజిన్ అనేది గూడా చాలా ప్రమాదకరం.